ఈరోజు మనం హెయిర్ స్టిక్స్ యూ షేప్ హెయిర్ పిన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా చేసుకోవాలో చూద్దాం కుందన్స్తో. ఫస్ట్ ఓహెచ్బి షీట్ మీద ఇలా B7000 గమ్ పెట్టుకోండి. ఈ గ్లూ అనేది మొత్తం పెట్టేసిన తర్వాత మనం కుందన్ తీసుకున్న స్టిక్ ఉంటుంది కదా, దాంతో కుందన్స్ తీసుకోండి. ఇప్పుడు మనం కుందన్స్ని పెట్టేసుకుందాం. మీకు ఇష్టమైన విధంగా పెట్టుకోవచ్చండి. నేనైతే ఈరోజు గ్రీన్ డైమండ్ షేప్తో తయారు చేస్తున్నాను. చూడండి, ఇలా ఒక్కొక్క దాన్ని స్టిక్ చేసేసుకోండి. ఇవే కాదండి, ఇలాగా 4-5 నేను ఇప్పుడు 2 చూపిస్తాను మీకు. అలా 4-5 తడి చేసుకున్న మీరు జడబిళ్ళలా కూడా పెట్టుకోవచ్చండి వీటిని. ఇవన్నీ ఒక్కసారి సెట్ చేసుకోండి. మనకు కావాల్సిన షేప్లో, ఫ్లవర్ షేప్ లేకపోతే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. తర్వాత పైన మళ్ళీ గ్లూ అప్లై చేసి మళ్ళీ పైన ఒక లేయర్ పెట్టేసేయండి. ఈ కుందన్స్ తోటే మీకు నచ్చితే ఇంకా వేరే ఫ్లవర్స్ తోటైనా చేసుకోవచ్చు. ఇలా మీరు ఒక్కొక్కటి పెట్టుకొని సెట్ చేసుకోండి. గ్లూ అనేది కొంచెం ఆరకముందే సెట్ చేసుకోండి, ఆరిన తర్వాత అయితే కదలదు. ఇప్పుడు మధ్యలో కూడా ఒకసారి గ్లూ అప్లై చేసేసి మధ్యలో మనము 3mm క్రిస్టల్ స్టోన్ అనేది పెట్టుకుంటున్నాము, గోల్డ్ది. అదే మీకు ఇది నచ్చలేదు అనుకుంటే వైట్ పల్స్ అయినా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా వైట్లో నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను 3mm పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. ఇలానే నేను 2 తయారు చేసుకుంటున్నాను, ఎందుకంటే క్లిప్స్కి 2 ఉంటే బాగుంటాయి కదా. ఇప్పుడు దీని చుట్టూ ఉన్న ఓహెచ్బి షీట్ ఉంది కదా, ఆ షీట్ని కట్ చేసుకుందాం. మొత్తం కట్ చేసుకొని ఇలా మీకు ఇంకేమన్నా అనిపిస్తే అగరబత్తి ఉంటుంది కదా, దాంతో కొంచెం షేడ్ చేసేసుకోండి, దగ్గరికి వస్తుంది. చూడండి ఇప్పుడు 2 ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇప్పుడు యూ షేప్ హెయిర్ పిన్స్ తీసుకున్నాము, దానికి రెండిటిని అతికియాలండి. దీనికి కూడా B7000 గ్లూనే వాడుతున్నాను. మామూలు గ్లూ అయితే మనకు ఊకనే ఊడిపోతుంది, అంటే ఆరుతుంది, కాకపోతే గట్టిగా అంటే ఊడిపోతుంది. అదే B7000 అయితే అంత తొందరగా ఊడిపోదు అనమాట. మీరు కొంచెం గట్టిగా అన్నా కూడా అది ఊడదు, చాలా స్టిక్గా ఉంటుంది. దీనికి కూడా అలానే అతికించేసుకుందాం. ఇప్పుడు వీటిని అతికించిన తర్వాత ఒక హాఫ్ డే అన్న పక్కకు ఉంచండి, లేకపోతే మీకు కుదరదు అనుకుంటే ఒక 2 hours అన్న పక్కకు ఉంచండి, ఓకేనా. ఇప్పుడు మన హెయిర్ పిన్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా హెయిర్ పిన్స్ అనేవి. ఇంకా మీకు మంచి లుక్ రావాలనుకుంటే మీకు ఇష్టమైన పల్స్ తోటైనా వైట్ స్టోన్ అయినా పెట్టి చూడండి, ఇంకా అట్రాక్టివ్ కొడతాయి అన్నమాట. ఇక్కడ వరకు మన వీడియోని చూసినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.